అఖండ విజయం. పూర్వం కాశీరాజ్యంలో గంగా తీరాన ఒక నిరుపేద ఉండేవాడు. అతనికున్న ఆస్తి యావత్తు ఒక పార మాత్రమే. ఈ పారతో అతను మడులు తవ్వి కూరగాయలు పండించి వాటిని అమ్మగా వచ్చిన అతి కొద్ది డబ్బులతో అతి కష్టం మీద పొట్టపోసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా కొంతకాలం జీవితం వెళ్ళబుచ్చాక ఆ పేదవాడికి వైరాగ్యం కలిగి పరమార్థ చింత పట్టుకున్నది. అందుచేత అతను తనకున్న ఒక పారను ఒకచోట రహస్యంగా పూడ్చిపెట్టి బైరాగిగా అడవులలో తపస్సు చేసుకోబోయాడు. అయితే అతనికి తపస్సు మీద మనసు కుదరలేదు. ఎందుకంటే మాటిమాటికి అతని బుద్ధి పార మీదకే వెళ్ళసాగింది. అది ఏమవుతుందోనన్న విచారం తీవ్రంగా బాధించేసరికి అతను తపస్సు మాని తిరిగి వచ్చి పారను తవ్వి తీసుకొని తిరిగి కూరలు పండించసాగాడు. ఇలా అతను 6 సార్లు ప్రపంచం మీద విరక్తి చెంది అడవులకు వెళ్ళడము, పార మీద మమకారం కొద్దీ తిరిగి రావటము జరిగింది. 7వసారి కూడా అతను పార కోసం తపస్సు మాని తిరిగి వచ్చాడు. ఈ పారే తన పరమార్థ చింతను పాడు చేస్తున్నదని అతనికి తోచింది. అందుచేత అతను ఆ పారను తీసుకొని గంగ వద్దకు వెళ్ళాడు. దానిని 2 చేతులా పట్టుకొని గిరగిరా తిప్పి నీటిలోకి విసిరివేశాడు. అది ఎక్కడ పడుతుందో కనబడకుండా ఉండగలందులకు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఈ విధంగా పార బెడద వదిలిపోయింది. అతను పరమానందంతో ఎలుగెత్తి గెలిచాను గెలిచాను అంటూ కేకలు పెట్టసాగాడు. సరిగ్గా అదే సమయానికి ఆ పక్కగా కాశీదేశపు రాజు యుద్ధంలో గెలిచి తన సైన్యాలతో సహా తిరిగి వస్తున్నాడు. పేదవాడు గెలిచాను అని కేకలు పెట్టడం ఆయనకు వినపడింది. ఆయన అతన్ని పిలిచి, నేను కూడా శత్రువులను గెలిచే వస్తున్నాను, కానీ నీవు పొందే ఆనందం నేను పొందటం లేదు. నీ గెలుపులో విశేషం ఏమిటి అని అడిగాడు. పేదవాడు తాను సాధించిన విజయం గురించి చెప్పాడు. రాజు కొంచెం సేపు ఆలోచించి, నీ విజయమే గొప్పది. ఇప్పుడు నువ్వెక్కడికి పోతున్నావు అని అడిగాడు. హిమాలయాలకు అని పేదవాడు జవాబిచ్చాడు. పద, నేను వస్తాను అంటూ రాజు తన రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని త్యజించి ఆ పేదవాడి వెంట బయలుదేరాడు.